హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి ఈరోజు డ్రై ఫ్రూట్స్ కేక్ తయారు చేస్తున్నాము. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఒక పీస్ తీసుకొని తింటేనే ఎంతో ఇమ్యూనిటీ, ఆరోగ్యం, చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. బెల్లంతో చేస్తున్నాం ఫ్రెండ్స్. గోధుమ పిండి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వేసి చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కేక్ చేసుకుంటే వారం రోజుల దాకా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. కుక్కర్లో తయారు చేస్తున్నాం. బెల్లం తురుము, ఎగ్స్ 4, బెల్లం ఫ్రెండ్స్ పావు కేజీ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మీరు తగ్గించి తీసుకోవాలి అనుకుంటే కొలతగా తీసుకోవాలి. గ్లాసు ఒకటి కానీ లోటా కానీ పెట్టుకోవాలి. మిక్సీ జార్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. 4 ఎగ్స్, గుడ్లుని 4 పగలగొట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కోడిగుడ్లు 4, బెల్లాన్ని ఫ్రెండ్స్ ఈ విధముగా బండతో కానీ చిదుపుకోవాలి, లేదంటే చాకుతో కానీ తురుముకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దానికి లెసన్స్, సోడా ఉప్పు, బేకింగ్ పౌడరు అవసరమైద్ది. ఆయిల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సన్ఫ్లవర్ ఆయిల్, నెయ్యి కూడా వేసుకున్నాము. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసాము. కుక్కర్లో తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కర్లో తయారు చేసుకుంటే త్వరగా అయిపోయింది. 4 రోజులు కాదు 5 రోజులైనా కేకు అలాగే ఉంటుంది. బాగుంటుంది ఫ్రెండ్స్. బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. ఇంకా అదే విధముగా వీడియోలోకి వెళ్ళిపోయి మనం ఈ విధముగా తయారు చేసుకుంటే 1 కాదు 2 పీసులైనా తీసుకొని తినొచ్చు. కేకు కటింగ్ చేసుకొని బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చక్కెరకి బదులుగా బెల్లం వేస్తున్నాము. వేసుకొని ఈ విధముగా 200 గ్రాములు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బనానా చూపించాను కానీ వేయట్లేదు నేను. ఈసారి వీడియోలో చేసినప్పుడు బనానాతో చేస్తాను. బనానా వేసి బెల్లం తురుముని 200 గ్రాములు వేసాము. కాటా లెక్క, లేదు అనుకుంటే కనుక గ్లాసుల లెక్క అయితే కనుక 2-3 గ్లాసులు వేసాము ఫ్రెండ్స్. మేము చూపిస్తా వీడియోలో. 3 గ్లాసులు వేసాము తురుము, బెల్లం తురుము 3 గ్లాసులు, గోధుమ పిండి కూడా 3 గ్లాసులు సమానంగా వేసుకున్నాము. పాలు వేసాము ఫ్రెండ్స్. కాగపెట్టి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని వేసుకుంటున్నాము. ఎగ్స్, బెల్లము, పాలు. ఇంక ఇదే విధముగా ఫ్రెండ్స్ బెల్లం తురుమంతా వేసుకున్నాక యాలక్కాయలు 2 చిదుపుకొని ఇవి ఇందులోనే వేసుకుంటున్నాం. మిక్సీలో వేసుకొని 5 నిమిషాల సేపు దాకా మిక్సీకి పట్టుకోవాలి. గోధుమ పిండిని జల్లించుకుంటున్నాం. మార్క్స్లో తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అయినా కానీ జల్లించుకుంటే బాగుంటుంది. ఇదే విధముగా జల్లించుకున్న గోధుమ పిండిని కొలత ప్రకారం వేసుకోవాలి. 3 గ్లాసులు వేసాను ఫ్రెండ్స్. గోధుమ పిండిని మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని వేసుకున్నాను. జల్లించుకొని 3 గ్లాసులు వేసుకున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. బెల్లం కూడా గోధుమ పిండిని వేసుకొని గెరిట ఒకటి తీసుకొని కలుపుకోవాలి. ఒకే లెవెల్లో కలుపుకుంటే బాగుంటుంది. బేకింగ్ పౌడరు, తినే సోడా ఉప్పు, చిటికిడంతా సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ లెసన్స్ కూడా వేసుకోవాలి. వెనిలా లెసన్స్, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా నేతిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. లెసన్స్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. ఆయిల్ 2 గ్లాసులు పోసాము. సన్ఫ్లవర్ ఆయిల్ 2 గ్లాసులు పోసుకొని మరలా ఇదే విధముగా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. మిక్సీ జార్లోని కానీ బౌన్లో కానీ తీసుకొని బ్యాటర్ అంతా కలుపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని నెయ్యి వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని కట్ చేసుకున్నాం. వేయించుకొని 1 గ్లాస్ అయినాయి. గ్లాస్ నిండా అయ్యాయి ఫ్రెండ్స్. అవి సగము కేకులో వేసి డెకరేషన్కి పైన పెట్టుకోవడానికి సగం వేసుకున్నాం. వాల్నట్స్, బాదం, కిస్మిస్, జీడిపప్పులు, పిస్తా మీకు ఉంటే వేసుకోండి, లేకపోయినా వేయపోయినా ఏం కాదు. ఇదే విధంగా వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది. నేతిలో వేగనిచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. వేగినాక 20 నిమిషాల సేపు దాకా మన కుక్కర్లో వేసుకొని
కేక్ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా నేతిలో వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది సక్సెస్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. కంపల్సరీగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి, బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఈ గ్లాస్ అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. గ్లాస్తో ఈ విధంగా తీసుకున్నా, కొలతల ప్రకారం తీసుకున్నాను. గోధుమ పిండిని, బెల్లం తురుముని, ఆయిల్ను, ఎగ్స్ 4 వేసాను. ఇంకా అదే విధంగా మొత్తం కలుపుకున్నాక, బబుల్స్ లేకుండా కలుపుకున్నాక, ఒకే లెవెల్లో ఉన్నాక మీకు కలర్ కావాలన్నా వేసుకోవచ్చు, కోకో పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా బెల్లంతో తయారు చేసింది డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ తీసుకొని గిన్నెలోకి వేసుకున్నాక కేక్లోకి వేసుకోవాలి. అందుకనేసి నెయ్యిని 1 టేబుల్ స్పూన్ కానీ చుట్టూతో కుక్కర్లో వేసుకొని బ్యాటర్ అంతా, మనం వేసుకున్న బ్యాటర్ అంతా, కేక్ బ్యాటర్ అంతా కలిసింది కదా ఫ్రెండ్స్. కుక్కర్లోకి వేసుకున్నాక ఒకటి ఈ బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు ఇవన్నీ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ముక్కలు బాగా 1 గ్లాసు వేసుకున్నాక ప్యాన్ పైన అట్ల పెంక మీద ఇసుక పోసి దమ్మైనాక బాగా వేడైనాక కుక్కర్ని అందులో పెట్టేసి విజిల్ తీసేసి మూతని ఈ విధంగా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అంతా కేక్ మీద వేసుకొని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా మనం చూసుకుంటూ ఉడికించుకోవాలి కేకుని. అదే విధంగా 20 నిమిషాలు కనీసం పట్టిద్ది ఫ్రెండ్స్. పట్టినాక కుక్కర్లో ఉడికించినాక ఫ్రెండ్స్ మూత అనేది పెట్టినాక విజిల్ అనేది తీసివేయాలి. లేదంటే ఉల్టా చేసైనా మూతని పెట్టేసేసి 20 నిమిషాలు కంపల్సరిగా ఈ విధంగా ఉడికించుకుంటే కేకు రెడీ అయింది. బెల్లంతో చేసిన కేకు, డ్రై ఫ్రూట్స్ కేకు రెడీ అయింది నిమిషాల్లో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.